హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి దీని పేరు ఏంటో మీరు కామెంట్ చేయాలి. దీన్ని చివరి వరకు మీకు తెలియదు. బయట చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక పండు, నిమ్మ జాతికి చెందిన పండు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా దళసరగా ఉంటుంది తొక్క. చాలా ఇష్టంగా తింటాం. నేరుగా దొరుకుతుంది ఇది ఫ్రూట్. చూడండి ఎంత మందంగా ఉందో. లోపల ఉన్నదంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది. బయటకు చాలా బాగుంటుంది పండు. మీరు ఎవరికైనా వరకు చూసి ఈ పండు పేరేంటో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను చెప్పను అన్నమాట. తక్కువ మందికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను ఈ పండు. ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి. లాస్ట్లో ఫ్రూట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. న్యాచురల్గా పండిన పంట, దీనికి ఎటువంటి మెడిసిన్స్ అవి ఇచ్చేది కాదు. ఉంటాయి దానికి. యాక్చువల్గా కమల అవి చాలా చిన్న సైజు ఉంటాయి, బట్ ఇవేంటంటే చాలా పెద్ద సైజు అన్నమాట. మిడిల్లో బయటికి పండు అయితే పెద్దగా ఉంటుంది, బట్ మధ్యలో చిన్నగా ఉంటాయి. బత్తాయి వాటితో పోల్చినట్టయితే ఇది పెద్ద సైజు అన్నమాట. లోపల చూడండి ఎంత కష్టపడలాగానే కష్టంగా వస్తుంది. మీలో ఎప్పుడైనా ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్. నేను ఫస్ట్ టైం తిన్నాను. ఇంతకుముందు ఒకసారి తిన్నా కానీ అంత టేస్ట్ అనిపించలేదు. దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఎవరైనా చూసుంటే తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చర్మం అనేది డ్రై అయిపోకుండా హెల్ప్ అవుతుంది. విటమిన్ సి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. అందులోనే మనకి న్యాచురల్గా పండింది కాబట్టి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పైన ఉన్న ఆ వైట్ లేయర్ మొత్తం లాగేయాలి ఫ్రెండ్స్. అలా లాగేస్తే మనకి దాని యొక్క అసలు రూపం అనేది మనకి బయటకు వస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. అది వస్తుంది ఫ్రూట్. తీగా చాలా బాగుంటుంది.
వరకు లాగాం. మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఎలా